చెట్లు, జంతువులు వంటి వాటిలో రకాలు ఉన్నట్లే ఈ దయ్యాల్లో కూడా రకరకాలైనవి ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. ఇండియన్ పారానార్మల్ సొసైటీకి చెందిన గౌరవ్ తివారీ అనే వ్యక్తి దెయ్యాల్లో ఎన్ని రకాలు ఉంటాయో చెప్పారు. వాటిలో మొత్తం 22 రకాలు ఉంటాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూతం. భూతం అంటే నిజానికి దయ్యం కాదు, కొత్తగా జన్మించిన శిశువును భూతం అంటారు. శిశువు జన్మించే సమయంలో ఆ దేహంలోకి ఓ ఆత్మ వచ్చి చేరుతుంది. దాన్ని భూతం అంటారు. అలా భూతం చేరిన శిశువును భూతం అనే అంటారు. ఆ వ్యవధి కొంతసేపు ఉంటుంది. ఆ తరువాత ఆ ఆత్మకు పూర్వ జ్ఞానం పోతుంది. అప్పుడు శిశువుకు ఏమీ తెలియవు, గుర్తుండవు. ప్రేతం. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల హింస వల్ల మరణించిన వారు, శ్మశానంలో సరిగ్గా దహనం అవని మృతదేహాలు ప్రేతాలుగా మారుతాయి. చుడైల్. ఉత్తర భారతదేశంలో దీని గురించి నమ్ముతారు. ఇలాంటి దయ్యాలు ఎక్కువగా మర్రి చెట్ల కింద తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి. దారిన వచ్చిపోయే వారిని భయపెట్టి బెదిరిస్తాయట. కొల్లిదేవ. ఈ దెయ్యం గురించి కర్ణాటక వాసులు నమ్ముతారు. ఇలాంటి దయ్యాలు అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట చేతిలో టార్చ్ లైట్ ను పట్టుకొని అటూ ఇటూ తిరుగుతుంటాయట. హడల్. ఇవి దయ్యాలే, కానీ మనుషులకు హాని చేయవు. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చనిపోయిన మహిళలు ఈ దయ్యాలుగా మారుతారట. చెట్కిన్. ఈ దయ్యాలు మనుషులను లొంగ తీసుకొని వారిని యాక్సిడెంట్లలో చనిపోయేలా చేస్తాయట. ఒక రకంగా చెప్పాలంటే హిప్నాటిజం అన్నమాట. అలాంటి స్థితిలో మనుషులు తమకు తామే యాక్సిడెంట్లో చనిపోతారట. కుట్టి చేతాన్. చనిపోయిన చిన్న పిల్లల ఆత్మలను కుట్టి చేతాన్ అంటారు. వీరిని ఎక్కువగా తాంత్రికులు తమ గుప్పెట్లో పెట్టుకొని వారు చెప్పినట్లు చేసేలా ఆడిస్తారు. బ్రహ్మదైత్య. పశ్చిమ బెంగాల్ వాసులు ఈ తరహా దెయ్యాలను నమ్ముతారు. చనిపోయిన బ్రాహ్మణుల ఆత్మలు ఈ దెయ్యాలుగా మారుతాయట. మోహిని. బాగా ప్రేమించిన వారు చనిపోతే మోహిని దెయ్యాలుగా మారుతాయి. విరికాస్. అడవుల్లో నివసిస్తూ పెద్ద ఎత్తున ఏడుపులు, వింత శబ్దాలు చేస్తాయట ఈ దెయ్యాలు. శాకిని. వివాహమైన కొద్ది రోజులకే మరణించే మహిళలు శాకిని దెయ్యాలుగా మారుతాయి. ఈ దెయ్యాలు చాలా ప్రమాదకరం. ఢాకిని. మోహిని, శాకిని 2 దెయ్యాలు కలిపితే అప్పుడు ఢాకిని దెయ్యం అవుతుంది. ఇవి చాలా ప్రమాదకరం. సంకోదోక్తాస్. ట్రైన్ ప్రమాదంలో చనిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారుతాయి. అలా అని బెంగాల్ వాసులు నమ్ముతారు. నిసి. ఈ దెయ్యాలు ఎక్కువగా చీకట్లోనే తిరుగుతాయట. వీటిని కూడా బెంగాల్ వాసులు నమ్ముతారు. కిచ్చిన్. ఈ దెయ్యాలను బెంగాల్ వాసులు నమ్ముతారు. ఇవి చాలా ఆకలితో కోపంగా ఉంటాయట. పందుబ్బ. బీహార్ వాసులు ఈ దెయ్యాలను నమ్ముతారు. నదుల్లో మునిగి చనిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారుతారు. బురడాంగోరియా. అస్సాంలో ఈ దెయ్యాల గురించి నమ్ముతారు. ఇవి తెల్లని డ్రెస్సులో తలకు కట్టగట్టుకొని గుర్రంపై వెళ్తూ ఉంటాయట. బాక్. ఈ దెయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు. ఇవి ఎక్కువగా చిన్నపాటి చెరువులు, సరస్సుల వద్ద ఉంటాయట. ఖాబీస్. పాకిస్తాన్, గల్ఫ్ దేశాలు, యూరోప్ దేశాల్లో ఈ దెయ్యాలను నమ్ముతారు. ఈ దెయ్యాలకు కామరూప శక్తి ఉంటుందట. అంటే తాము ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలోకి ఈ దెయ్యాలు మారుతాయి. బీరా. ఈ దెయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు. ఈ దెయ్యాలు తమ కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతాయట. జోకిని. ఈ దెయ్యాలను అస్సాం వాసులు నమ్ముతారు. ఈ దెయ్యాలు ఎక్కువగా మగవారిని చంపుతాయట. పువాలి బూత్. ఈ దెయ్యాలు ఇళ్లలో ఉండే వస్తువులను దొంగలిస్తాయట. ఇలా దెయ్యాలలో 22 రకాలు ఉంటాయని
గౌరవ్ తివారీ అనే వ్యక్తి తెలియజేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.